Hi, hello, namaste. Welcome to Venu Sir Eagle Academy. This is Venu Sir, Science and Technology faculty, right? Inner paper columnist, right? రోజువారీ క్లాస్లో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ FBO, ABO, FSO, FRO ఇలాంటి ఫారెస్ట్ సంబంధించి జనరల్ సైన్స్ అలాగే ఫారెస్ట్రీకి సంబంధించి మనకి బెస్ట్ ప్లాట్ఫామ్ వేణు సార్ ఈగల్ అకాడమీ, రైట్? సో అలాగే ఈ వేణు సార్ ఈగల్ అకాడమీలో రోజువారీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్లాస్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటి షేర్ చేస్తా ఉన్నాం. చూడండి, అందులో ఈ రోజు టాపిక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ FBO, ABO వాళ్ళకి నిన్న వరకు చెప్పిన క్లాస్ ఏంటంటే లివింగ్ వరల్డ్, అంతకుముందు రెన్యూవబుల్ సోర్సెస్. ఫస్ట్ టాపిక్ ఏమి ఇచ్చాడు లివింగ్ జనరల్ సైన్స్ లో భాగంగా? ఫస్ట్ టాపిక్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ, శక్తి వనరులు. అందులో రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్, కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్, సాంప్రదాయేతర శక్తి వనరులు. అలాగే పునరుత్పత్తి చెందని, పునరుత్పత్తి అవి వాటి గురించి డిస్కస్ చేశాం. సెకండ్ యూనిట్ ఏంటంటే లివింగ్ వరల్డ్, జీవ ప్రపంచం. అంటే మానవ శరీరంలో రకరకాల వ్యవస్థలు అవి చేసే పనులు, హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, different systems in our body to perform various functions, right? Number 3, third topic is heredity and evolution. అంటే అనువంశికత మరియు పరిణామం. ఇవి వాటి గురించి డిస్కస్ చేద్దాం. What is heredity? What is evolution? See, అనువంశికత అంటే మీనింగ్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు చిల్డ్రన్ ఆర్ ఆఫ్ స్ప్రింగ్ ఆర్ యంగ్ వన్స్. పేరెంట్స్ లో ఉన్న లక్షణాలు పిల్లలకి పాస్ అవ్వడం, తల్లిదండ్రుల లక్షణాలను పిల్లలకి పాస్ అవ్వడాన్ని ఏమంటామంటే హెరిడిటీ అంటాం మనం. క్లియర్? అయితే అనువంశికత మరియు వైవిధ్యాలు రెండింటిని కలిసి ఏమంటామంటే జెనెటిక్స్ అంటాం మనం. జన్యు శాస్త్రము, ఈ పేరు వినే ఉంటారు, జెనెటిక్స్. జెనెటిక్స్ అంటే ఏంటి చెప్పాం? హెరిడిటీ అండ్ వేరియేషన్స్. సార్ హెరిడిటీ అంటే ఏంటి? సేమ్ రెసెంబ్లెన్స్ అండి, పోలిక. సింపుల్ చెప్పారంటే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు పోలి ఉంటాయి, పిల్లలకు కలిసి వస్తాయి. కొంతమంది చూడండి, మదర్ అండ్ డాటర్, తల్లి కూతురు ఒకేలా ఉంటారండి, డిట్టో. ఒకవేళ ఈ తల్లి కూతురు ఒకవేళ మార్కెట్కి వెళితే ఆ తల్లి యొక్క గతంలో ఉన్న ఫ్రెండ్ ఒకసారి ఎదురయ్యి ఆ పక్కనది మీ చెల్లి అని అడుగుతుంది, ఈవిడ సిగ్గుపడుతూ ఉంటుంది. అంటే నా ఏజ్ అంత తగ్గిపోయిందని ఈవిడ ఫీల్ అవుతుంటుంది. యాక్చువల్ ఏజ్ మ్యాటర్ కాదు ఇక్కడ, ఏంటంటే రిజంబ్లెన్స్, పోలిక. దీన్ని అనువంశికత అంటాం, హెరిడిటీ అంటాం. క్లియర్? మరి అలా కాకుండా వేరియేషన్స్ అంటే ఏంటి? కొంతమంది చూడండి, ఫాదర్ ఒకలా ఉంటారు, మదర్ ఒకలా ఉంటారు, పిల్లలు ఇంకోలా ఉంటారు. అంటే కాన్సెప్ట్ ఏంటంటే కొన్నిసార్లు ఆ పేరెంట్స్ క్యారెక్టర్స్ కాకుండా మేనమామ పలుకులు వస్తుంటాయి, గ్రాండ్ ఫాదర్ తాతగారి పలుకులు వస్తుంటాయి. మన ఎన్టీఆర్ తాతగారి పలుకు రాలేదా? అట్లా ఏమైనా సరే. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ పేరెంట్స్ టు చిల్డ్రన్, హెరిడిటీ. సమ్ టైమ్స్ వేరియేషన్స్ ఆల్సో హ్యాపెన్, అంటే వైవిధ్యాలు కూడా కనపడతాయి. అలాంటి వాటి ఏమంటామంటే వేరియేషన్స్ అంటాం. క్లియర్? సరే, ఈ రెండింటిని కలిపి జెనెటిక్స్ అంటాం మనం. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మెండల్, మోడర్న్ జెనెటిక్స్ అంటే మోర్గాన్, ఇవన్నీ మనం చెప్పుకునే టాపిక్స్ అండి. డీటెయిల్డ్ గా వేణు సార్ ఈగల్ అకాడమీ యాప్ లో మళ్ళీ క్లాస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, జీవ పరిణామం. వాట్ ఈజ్ బయో ఎవల్యూషన్? సార్ జీవ పరిణామం అంటే ఏంటంటే, జీవ పరిణామం అంటే మీనింగ్ ఏంటంటే జీవి ఎలా పుట్టింది, ఎలా డెవలప్ అయింది అని చెప్పుకుంటాం. ప్రపంచంలో మొదటిసారిగా ఏర్పడిన జీవి ఏది అంటే సైనో బ్యాక్టీరియా అనే క్వశ్చన్స్ అట్లా మనకి వస్తున్నాయి కదా. భూమి పుట్టిన తర్వాత లేని వాయువు ఏంటి అంటే ఆక్సిజన్ అని చెప్తుంటాం. వాట్ గ్యాస్ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆఫ్టర్ ఎర్త్ ఫార్మేషన్? ఆన్సర్ ఈస్ ఆక్సిజన్. అప్పుడు లేదు, ఆక్సిజన్ లేదు. ఇలా బిగ్ బ్యాంగ్ థియరీ, ఎర్త్ ఫార్మేషన్, ఇవన్నీ వరల్డ్ జియోగ్రఫీ కూడా వచ్చాయి. సరే, వదిలేయండి. సో అలా దీనికి నెంబర్ ఆఫ్ థియరీస్ ఉంటాయి. బయో ఎవల్యూషన్ థియరీ, జీవ పరిణామ సిద్ధాంతం చార్లెస్ డార్విన్, ఉపయోగ నిరుపయోగ సిద్ధాంతం, యూజ్ అండ్ అన్యూజ్ థియరీ లామార్క్, జీవద్రవ్య సిద్ధాంతం, బీజ ద్రవ్య సిద్ధాంతం అంటే జర్మ్ ప్లాజం థియరీ అంటాం, అగస్ట్ వీజ్మన్, మ్యుటేషన్ థియరీ, ఉత్పరివర్తన సిద్ధాంతం, హ్యూగో డెవ్రెస్. ఉత్పరివర్తనం అంటే ఏంటి? సడన్ అబ్రప్ట్ చేంజెస్ ఇన్ క్రోమోజోమ్స్, క్రోమోజోమ్లో జరిగే అకస్మాత్తు మార్పులు. కొంతమంది పై పెద్ద చీలిపోతుంది, క్రోమోజోమ్ డిజార్డర్స్ ఉంటాయి కదా. కొంతమందికి చెవులు ఎక్కడ దాకా ఉంటాయి, కొంతమందికి పీళ్ళు గొంతు వస్తుంది, కొంతమందికి 6వ వేలు ఉంటుంది, హృతిక్ రోషన్ లెక్క, బాలీవుడ్ హీరో. ఇలా డిఫరెంట్ క్రోమోజోమల్ జెనెటికల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. అవన్నీ మనం యాప్లో చూద్దాం, రైట్ సార్? మరి బిట్స్ ఫస్ట్ ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అలాగే FSO, FRO సంబంధించి జనరల్ సైన్స్ లో భాగంగా అందులో ఫస్ట్ బీట్ ఏంటంటే ఇందులో హెరిడిటీ ఎవల్యూషన్ టాపిక్ లో అనువంశికత పరిణామం. వాట్సన్ మరియు క్రిక్ ప్రతిపాదించిన ద్వికుండల DNA రకం ఏంటడుగుతున్నాడు. ద డబుల్ హెలిక్స్ మోడల్ ఆఫ్ వాట్సన్ అండ్ క్రిక్ ఈజ్ నోన్ యాజ్
అంటే ఇందులో వాట్సన్ అండ్ క్రిక్ అనే ఇద్దరు వ్యక్తులు మనకి డిఎన్ఏ స్ట్రక్చర్ ఆవిష్కరించేందుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా. అంటే వాట్సన్ అండ్ క్రిక్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ దిస్ ఇన్వెన్షన్ ఆఫ్ డిఎన్ఏ హెలిక్స్ మోడల్. డిఎన్ఏ ఎలా ఉంటుంది, డిఎన్ఏ అనేది ఎలా ఉంటుందండి మీకు తెలుసు కదా, డబుల్ హెలిక్స్ మోడల్ ఎలా ఉంటుంది యాక్చువల్గా అయితే. ఇది డబుల్ హెలిక్స్ మోడల్. యాక్చువల్ డిఎన్ఏ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పొచ్చు జనరల్గా అయితే. క్లియర్. సరే సార్, ఇక్కడ ఇలా మనం చెప్పొచ్చు డిఎన్ఏ ఉంటుంది. దీన్ని డబుల్ హెలిక్స్ మోడల్ అంటాం. దీన్ని ఒక హెలిక్స్ అంటాం అనమాట, ఒక పోచ, ఒక ద్వికుండలి అంటాం. దీన్ని ద్వికుండలి అని అంటాం దీన్ని కదా, రైట్. ఇందులో స్టెప్స్ లా ఉంటాయి. మధ్యలో హైడ్రోజన్ బాండ్తో అత్తకబడినటువంటి నత్రజని క్షారాలు ఉంటాయి, నైట్రోజన్ బేస్ పైర్స్ ఉంటాయి, అడినైన్, గ్వానైన్, థైమిన్, సైటోసిన్. వీటిని న్యూక్లియోటైడ్స్ అంటారు. డిఎన్ఏలో ముఖ్య భాగము న్యూక్లియోటైడ్ అంటాం. అందులో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి, నైట్రోజన్ బేసెస్, పెంటోస్ షుగర్, ఫాస్ఫేట్ గ్రూప్ అంటాం. పెంటోస్ ఫాస్ఫేట్ గ్రూప్ అనేటువంటిది డిఎన్ఏకు వెన్నెముకలా ఉంటాయి. బ్యాక్బోన్ ఆఫ్ డిఎన్ఏ అని దేన్ని అంటారంటే పెంటోస్ షుగర్, ఫాస్ఫేట్ గ్రూప్ అంటాం. ఫాస్ఫేట్ సముదాయం పెంటోస్ చక్కెర. డిఎన్ఏలో ఉండే చక్కెర ఏంటి అని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. డియాక్సిరైబోస్, అది కూడా చెప్పొచ్చు మెట్లు. సరే, ఇక్కడ వాట్సన్ క్రిక్ ప్రతిపాదించినటువంటి డిఎన్ఏ రకం ఏదంటాడు, సిడిఎన్ఏ, బిడిఎన్ఏ, జెడ్డిఎన్ఏ, డిడిఎన్ఏ ఇలా అడుగుతా ఉంటాడు. యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే ఎస్, బిడిఎన్ఏ. క్లియర్. అయితే ఇక్కడ చెప్పవచ్చు, ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే డిఎన్ఏలో ఎక్కువగా ముఖ్యంగా 3 రకాలు ఉంటాయండి. ఏంటంటే అవి బిడిఎన్ఏ, ఏడిఎన్ఏ, జెడ్డిఎన్ఏ. అంటే బి ఫామ్, ఏ ఫామ్, జెడ్ ఫామ్. బి రకపు, ఏ రకపు, జెడ్ రకపు, అది చెప్పచ్చు. అయితే బి ఫామ్ డిఎన్ఏ ఇది మనం కనుగొన్నది ఇదే సార్ యాక్చువల్గా. అయితే 3 డిఫరెన్స్ ఏంటంటే బీఫామ్ డిఎన్ఏలో ఒక హెలిక్స్ కదా, ఇందులో 10 జతలు మాత్రమే ఉంటాయి నత్రజని క్షారాలు, ఓన్లీ 10 బేస్ పేర్స్ ఉంటాయి. కానీ ఏ ఫామ్ లో 11 బేస్ పేర్స్ ఉంటాయి, జెడ్ లో 12 బేస్ పేర్స్ ఉంటాయి. క్లియర్. అలాగే ఈ డబుల్ హెలిక్స్ మోడల్స్ ఇది కుడివైపు ఎలా ఉంటాయి అనమాట. బి ఫామ్ కానీ ఏ ఫామ్ డిఎన్ఏ కుడివైపు మెలితిరిగి ఉంటాయి, బట్ జెడ్ ఫామ్ మాత్రం ఎడమ వైపు మెలితిరిగి ఉంటుంది. ఇలా లెఫ్ట్ హ్యాండెడ్, రైట్ హ్యాండెడ్, అంటే హెలికల్ యాంగిల్ అట్లా ఉంటుంది. కాబట్టి ఇదే కాదండి, డయామీటర్ కావచ్చు, లేకపోతే లెంగ్త్ కావచ్చు, స్పైరల్ షేప్ కావచ్చు, గ్లైకోసైడిక్ బాండ్స్ కావచ్చు, ఈ అన్ని లక్షణాల్లో ఈ రకరకాల డిఎన్ఏ కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనా డిఎన్ఏకి సంబంధించిన పాయింట్స్ ఏంటంటే డిఎన్ఏ ఒక జెనెటిక్ మెటీరియల్, ఒక జన్యు పదార్థం. డిఎన్ఏ క్రియాత్మక ప్రమాణం న్యూక్లియోటైడ్, ఫంక్షనల్ యూనిట్. న్యూక్లియోటైడ్లో 3 భాగాలు ఉంటాయి, నైట్రోజన్ బేసిస్ అండ్ పెంటోస్ షుగర్, ఫాస్ఫేట్ గ్రూప్. డిఎన్ఏ వెన్నెముక అంటే పెంటోస్ షుగర్, ఫాస్ఫేట్ గ్రూప్ రెండింటిని వెన్నెముక అంట. బ్యాక్ బోన్ ఆఫ్ డిఎన్ఏ అంటాం, పెంటోస్ చక్కెర, ఫాస్ఫేట్ సముదాయం. క్లియర్. సరే, ఇది కాబట్టి ఈ 3 డిఎన్ఏ సంబంధించి వాట్సన్ క్రిక్ ప్రతిపాదించింది మాత్రం బిడిఎన్ఏ. మరి సి అంటే కాంప్లిమెంటరీ డిఎన్ఏ అంటాం, సంపూర్ణ డిఎన్ఏ, అది వేరే కాన్సెప్ట్ అండి. ఈ డిఎన్ఏ అది అన్నెసరీ, వదిలేయండి. కాబట్టి ఇలా మనం నెక్స్ట్ వన్ సార్, ద షేప్ ఆఫ్ క్రోమోజోమ్ ఇస్ క్లియర్లీ విజిబుల్ ఎట్. అంటే క్రోమోజోమ్ల పరిశీలనకు ముఖ్యమైన దశ ఏంటి అంటాడు. క్రోమోజోమ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, క్రోమోజోమ్స్ కి జన్యువుకి తేడా ఉందండి. జన్యువు లేదా జన్యు పదార్థము అనగా డిఎన్ఏ, నథింగ్ బట్ జెనెటిక్ మెటీరియల్. ఆ జన్యువు దేనిపైన ఉంటుంది అంటే క్రోమోజోమ్ పైన. క్లియరా. జన్యువులకి క్రోమోజోమ్ తేడా ఏంటంటే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను పిల్లలకి మోసుకొస్తాయి. జీన్స్ క్యారీ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు చిల్డ్రన్. బట్ ఆ జీన్స్ మోసుకొచ్చేది మాత్రం క్రోమోజోమ్స్. అంటే క్రోమోజోమ్ క్యారీస్ జీన్స్ క్యారీ క్యారెక్టర్స్. క్లియర్. క్రోమోజోమ్లు జన్యువులు మోసుకొస్తే, జన్యువులు లక్షణాలు మోసుకొస్తాయి. అందుకే జీన్స్ ఏమంటామంటే అనువంశికతకు రసాయనిక ఆధారాలు, కెమికల్ బేస్ ఆఫ్ హెరిడిటీ లక్షణాలు ఉంటాయి అందులో. మరి క్రోమోజోమ్ ఫిజికల్గా ఒక వెహికల్లా మోసుకొస్తారు, అంతవరకు దాని పని అంటే మోసుకోవడం దాని పని అంతే. కాబట్టి ఫిజికల్ క్యారియర్స్ ఆఫ్ హెరిడిటీ అంటే మాత్రం క్రోమోజోములు భౌతిక వాహకాలు. క్లియర్. అది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ షేప్ ఆఫ్ క్రోమోజోమ్స్ క్లియర్లీ విజిబుల్ ఎక్కడ ఉంటాయి అంటాడు. ప్రొఫేజ్, ఎనాఫేజ్, మెటాటీలో ప్రథమ దశ, చలన దశ, మధ్య దశ, అంత్య దశ.
ఇది సెల్ అనుకున్నట్లయితే మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, కణము కేంద్రకం, ఇందులో క్రోమాటిన్ వల అంటే క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక కణము 2 కణాలుగా మారాలి. 1 సెల్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 సెల్స్. అలా జరగాలి అంటే ఫస్ట్ ఇందులో న్యూక్లియస్ అనేటువంటిది 2 న్యూక్లియైగా మారాలి. అవునా? ఒక కేంద్రకం 2 కేంద్రకాలుగా మారాలి. అలా మారాలి అంటే కేంద్రకంలో అంటే న్యూక్లియస్ లో ఉన్నటువంటి క్రోమాటిన్ మెటీరియల్ అంటే క్రోమోజోమ్స్ విడిపోవాలి, 2గా విడిపోవాలి. ఆ 2గా విడిపోవడానికి 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ. క్రోమోజోముల పరిశీలనకు అత్యంత అనుకూలమైన దశ మధ్య దశ. గుర్తుపెట్టుకోండి. క్లియర్? అవన్నీ డీటెయిల్గా మనకి యాప్లో ఉంటే చూద్దాం వాటిని. థ్యాంక్ యూ. తర్వాత థర్డ్ బిట్ చూద్దాం సార్. Right. Chromosome starts at separating at which stage of? Chromosome starts separating at which stage of? Early anaphase అండి. ఇప్పుడు చెప్పాను కదా, ఎనాఫేజ్ లో చలన దశలో క్రోమోజోములు చీలిపోతాయి, విడిపోతాయి అని కదా. కాబట్టి అంటే చలన దశ ప్రారంభంలో అని చెప్పాలి, చలన దశ ప్రారంభంలో అని చెప్పాల్సి ఉంటుందండి. క్లియర్? రైట్. నో బయోలాజికల్ మ్యారేజ్ షుడ్ బి అవాయిడెడ్ బిట్వీన్. ఈ క్రింది ఏ రక్త వర్గాల మధ్య పెళ్లి చేయకూడదు అంటారు, అంటే అవాయిడ్ చేయొచ్చు అని. RH పాజిటివ్ మేల్, RH పాజిటివ్ ఫిమేల్, RH నెగిటివ్ ఫిమేల్, RH నెగిటివ్ మేల్, RH పాజిటివ్ ఫిమేల్, RH నెగిటివ్ ఫిమేల్, RH పాజిటివ్ మేల్, RH ఫిమేల్. ఆన్సర్ ఏంటంటే అదండి ఆన్సర్. ఎందుకు చూద్దాం. జనరల్గా బోత్ మేల్ అండ్ ఫిమేల్ పాజిటివ్ అయిన, ఇది మేల్ అండి, ఇది ఫిమేల్ అనుకుందాం. వీళ్ళిద్దరూ పాజిటివ్ అయినా నో ప్రాబ్లం, ఇద్దరు నెగిటివ్ అయినా నో ప్రాబ్లం. మేల్ నెగిటివ్ అయ్యి ఫిమేల్ పాజిటివ్ అయినా నో ప్రాబ్లం. బట్ ఫాదర్ అంటే మేల్ పాజిటివ్ అయ్యి మదర్ నెగిటివ్ అయితే మాత్రం ఇష్యూ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఫాదర్ కానీ RH పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండి, మదర్ కానీ RH నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయి ఉంటే, వాళ్ళకి పుట్టేటువంటి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ బేబీకి ఫాదర్ లాగే పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే, అంటే ఫాదర్ పాజిటివ్ మదర్ నెగిటివ్, బేబీది కూడా RH పాజిటివ్ అయితే అప్పుడు మదర్ యొక్క బ్లడ్ ఏంటి? నెగిటివ్ యాంటీబాడీస్, నెగిటివ్ బ్లడ్. ఈ బేబీ యొక్క పాజిటివ్ బ్లడ్కి వ్యతిరేకంగా మదర్ యొక్క బ్లడ్లో నెగిటివ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ నెగిటివ్ యాంటీబాడీస్ అనేటువంటి బేబీ యొక్క బ్లడ్ పై అటాక్ చేస్తాయి, ఆర్బీసీ పైన. బట్ ఈ నెగిటివ్ యాంటీబాడీస్ బేబీస్ అటాక్ చేయక ముందే బేబీస్ డెలివరీడ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ నెగిటివ్ యాంటీబాడీస్ బేబీని ఏం చేయలేవు, ఎందుకంటే అది పుట్టేపాటికి బేబీ బయటకు వచ్చేస్తాడు. అట్ ద సేమ్ టైం సెకండ్ టైం మాత్రం ఏమవుతుందంటే ఈ నెగిటివ్ యాంటీబాడీస్ మదర్లో ఉంటాయి కదా, ఆ నెగిటివ్ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆ బేబీలో ఉన్న ఆర్బీసీని డ్యామేజ్ చేస్తాయి. ఆర్బీసీ పని ఏంటి? ట్రాన్స్పోర్టేషన్, అది స్ట్రక్ అయిపోతాయి. అలాంటి ఆర్బీసీ డ్యామేజ్ చేస్తే ట్రాన్స్పోర్ట్ గ్యాసెస్ కానీ ఫుడ్ కానీ బేబీ స్ట్రక్ అవుతాయి, బేబీ చనిపోతాడు. ఆ కండిషన్ని ఎరిథ్రోబ్లాస్టోఫీటాలైసిస్ అంటాం మనం. మీకు అర్థం కాదు, ఎరిథ్రోబ్లాస్టోఫీటాలైసిస్. దీని గురించి డీటెయిల్డ్ కావాలంటే మన యాప్లో క్లాస్ వస్తాయి కమింగ్ సూన్. రైట్, థ్యాంక్ యూ. కాబట్టి RH పాజిటివ్, RH నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మాత్రం ఇది ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. క్లియర్? అయితే దీనికి రెమెడీ లేదా? ఒకవేళ పెళ్లి చేసుకున్న పరిస్థితి, మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ తర్వాత కార్యక్రమం మీకు తెలుసు. అంటే కాన్సెప్ట్ ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ అలా పుడితే అప్పుడు హాస్పిటల్లో మదర్ యొక్క బ్లడ్లో నెగిటివ్ యాంటీబాడీస్ కిల్ చేసేటువంటి మెడిసిన్స్ ఉంటాయి. సో సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా బేబీ ఇస్ సేఫ్. క్లియర్? సరే, దాని గురించి డీటెయిల్గా మనం యాప్లో చూద్దాం. నెక్స్ట్ వన్, న్యూ స్పీషీస్ మే బి ఫార్మ్డ్. వైవిధ్యమైన జాతులు పుడతాయి ఎప్పుడు అని అడుగుతున్నాడు. DNA అండర్గో సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ జెర్మ్ సెల్స్. అంటే జెర్మ్ సెల్స్ అంటే శుక్రకణాలు, అండకణాలు, లైంగిక కణాలు. అందులో ఉన్న జన్యు అనేక రకమైన మార్పులు జరిగినప్పుడు. క్రోమోజోమ్ నెంబర్ చేంజెస్ ఇన్ ద గ్యామెట్. సంయోగ బీజాల్లో క్రోమోజోమ్లు ఏవైనా మార్పులు జరిగినప్పుడు. ఇప్పుడు చూడండి, ప్రెగ్నెన్సీ టెస్ట్కి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డబుల్ మార్కర్ టెస్ట్ చేస్తుంటారు హాస్పిటల్లో. డబుల్ మార్కర్ టెస్ట్ ఉద్దేశం ఏంటంటే పిల్లవాడిలో డౌన్ సిండ్రోమ్ కానీ లేకపోతే ఎడ్వర్డ్ సిండ్రోమ్స్ కానీ ఏవైనా ఉన్నాయేమో చూస్తారు. డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? పుట్టే పిల్లవాడికి ఫోర్ హెడ్ పెద్దగా డౌన్ ఉండడం, ఈ చెవులు కిందకు ఉండడం, ఇలా ఉంటాయి, ఇక్కడ దాకా ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, మన సన్నా సత్యమూర్తిలో చలో మూవీలో ముసలిదా ఉంటుంది సరే, ఒక ఓల్డ్ విమెన్, ఇక్కడ దాకా చెవులు ఉంటాయి,
అది చెప్పదు, అది కుడుతుందా పొల్లాచి సాంగ్ ఏదో ఉంటుంది అనమాట. సో అట్లా దానికి సంబంధించి అలాంటి ఏమైనా డిజార్డర్స్ ఉంటాయేమో ఫైండ్ అవుట్ చేస్తారు. సో అలా ఈ క్రోమోజోమ్ నెంబర్ కానీ మారుతుంది ఏమో చూస్తారనమాట. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద జెనెటిక్ మెటీరియల్. జన్యువులు ఎటువంటి మార్పులు జరగకపోతే మ్యాటింగ్ డస్ నాట్ టేక్ ప్లేస్. మ్యాటింగ్ అంటే కప్లింగ్ అంటే అదే ఇంటర్ కోర్స్, ప్రత్యుత్పత్తి చేయడం. అలా జరగకపోతే, ప్రత్యుత్పత్తి జరిగితే కదా మార్పులు వస్తాయి. కాబట్టి లాస్ట్ 3 and 4 ఆప్షన్స్ రాంగ్ అండి. ఫస్ట్ అండ్ 1 and 2 ఆప్షన్స్ మాత్రం కరెక్ట్. అంటే డిఎన్ఏలో ఏవైనా మార్పులు జరిగినప్పుడు కానీ, క్రోమోజోమ్లో ఏవైనా మార్పులు జరిగినప్పుడు మాత్రమే కొత్త కొత్త జాతులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. క్లియరా? రైట్ నో. The sex of a newborn baby is determined by the chromosome inherited from. Yes. పుట్టే పిల్లవాడి యొక్క సెక్స్ అంటే బేబీ జెండర్, లింగ నిర్ణయం ఎవరిపై ఆధారపడి ఉంటుంది? ఫాదర్, మదర్, బోత్. చూడండి, మదర్, ఫాదర్, మదర్స్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ లైక్, ఫాదర్స్ ఫాదర్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? ఫాదర్ పైన. ఎందుకంటే ఉండే క్రోమోజోమ్ XX ఉందనుకోండి, ఫాదర్లో XY ఉంటుందండి. అప్పుడు ఈఎక్స్ కలిస్తే ఫిమేల్ బేబీ వస్తుందండి. XY కలిస్తే మేల్ బేబీ వస్తుంది. అంటే విమెన్లో ఎప్పుడు XA ఉంటాయి, బట్ మెన్లో మాత్రం XY ఉంటాయి. అంటే మెన్లో Y వస్తేనే బేబీ పుడతాడు, బేబీ బాయ్ పుడతాడు. క్లియర్? బేబీ బాయ్ పుడతాడు. అలా కాకుండా క్లియర్ అంటే మేల్ యొక్క క్రోమోజోమ్ పై డిపెండ్ అయ్యి బేబీ యొక్క జెండర్ డిపెండ్ అయి ఉంటుంది. బేబీలో సెక్స్ అనేటువంటిది ఫాదర్లో X వస్తే ఫీమేల్ పుడుతుంది, Y వస్తే మేల్ పుడుతుంది. కాబట్టి ఫాదర్ ఇంపార్టెంట్. ఇది తెలియక చాలా మందిని విమెన్ నిందిస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు కూడా సెక్స్ డిటర్మినేషన్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఫాదర్. క్లియర్? రైట్ నో. సరే సార్, కాబట్టి ఆన్సర్ ఏంటండి? తండ్రి అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ హెరిడిటరీ క్యారెక్టర్స్ ఆఫ్ ది లివింగ్ సెల్స్? జీవుల్లో అనువంశికత నిర్ణయించేటువంటి పార్ట్ ఏంటి అడుగుతున్నాడు. అనువంశికత ఇందాక చెప్పాము, హెరిడిటీ. ఆన్సర్ ఎంజైమ్, హార్మోన్, RNA, DNA. ఎందుకంటే డిఎన్ఏ మాత్రమే జెనెటిక్ మెటీరియల్, డిఎన్ఏ మాత్రమే జన్యు పదార్థం, డిఎన్ఏ మాత్రమే క్యారెక్టర్స్ ని పేరెంట్స్ నుంచి పిల్లలకి పాస్ చేస్తుంది, మిగతావి కాదు. గుర్తుపెట్టుకో. జీన్ ఇస్ ఏ జన్యువు అనగా ఆన్సర్ ఈస్ ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ, ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అండ్ హిస్టోన్, ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అండ్ హిస్టోన్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. క్లియర్? జన్యువు అనగా ఏంటిది? ఇప్పుడు చెప్పాము, జన్యు పదార్థం అంటే డిఎన్ఏ. డిఎన్ఏ ఇస్ నథింగ్ బట్ జెనెటిక్ మెటీరియల్. సో ఆప్షన్ ఈస్ ఫస్ట్ వన్. కేవలం డిఎన్ఏ మాత్రమే, ఏ హిస్టోనో RNA అని ఏ ఉండవండి. క్లియర్? నెక్స్ట్, జెనెటిక్ స్క్రీనింగ్ ఈస్, జన్యు స్క్రీనింగ్ అనగా ఏమంటున్నాడు అంటే ఏమైనా జెనెటికల్ డిజార్డర్ గురించి తెలుసుకోవాల్సినప్పుడు ఒక వ్యక్తిలో పర్టికులర్ జన్యువు ప్రస్తుతం ఎలా ఉంది అని చెప్పడాన్నే జీన్ స్క్రీనింగ్ అంటాం. ఒక వ్యక్తిలో ప్రస్తుతం ఆ పర్టికులర్ జన్యువు ఎలా ఉంది అని చెప్పడాన్ని జన్యు స్క్రీనింగ్ అంటాం. కాబట్టి దానికి మీనింగ్ చూడండి, అనాలిసిస్ ఆఫ్ డిఎన్ఏ టు చెక్ ద ప్రెసెన్స్ ఆఫ్ పర్టికులర్ జీన్ ఇన్ ఎ పర్సన్. ఇదే కదా మనం చెప్పింది, డెఫినేషన్, ఫ్యాక్ట్ ఇది. కాబట్టి అనాలిసిస్ ఆఫ్ జీన్ ఏ పాపులేషన్, మొత్తం జనాభాలో చూడడమా? కాదండి. పెడిగ్రీ అంటే మన ఫాదర్ జన్యువు, ఆ 4 ఫాదర్, గ్రాండ్ ఫాదర్, 4 ఫాదర్, అలా మొత్తం వంశావళి, వంశంలో మొత్తం జన్యువుని స్టడీ చేస్తారు ఏదైనా వ్యాధులు వస్తున్నప్పుడు. ఇది కూడా కాదు ఇక్కడ. స్క్రీనింగ్ ఆఫ్ ఇన్ఫెర్టిలిటీ ఇన్ పేరెంట్స్. ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లల పుట్టకపోవడం గల కారణాలు ఏమైనా చూడడమా? ఇది ఆన్సర్ కాదు. కాబట్టి ఫస్ట్ వన్ అండి. ఒక వ్యక్తిలో ప్రస్తుతము ఒక ప్రత్యేకమైన జన్యువు పైన చెక్ చేయడం, పరిశోధించడం, దాన్ని జన్యు స్క్రీనింగ్ అంటాం. A mother of blood group O has a group O child. What could be the blood group of father of the child? ఇక్కడ మీకు క్లారిఫికేషన్స్ అండి. ఎలా అంటే ఫాదర్లో ఏ బ్లడ్ గ్రూప్ ఉంటే, మదర్లో ఏ బ్లడ్ గ్రూప్ ఉంటే బేబీలో ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. క్లియరా? జనరల్గా ఫాదర్లో ఏ గ్రూప్ అయితే ఉంటుందో, మదర్లో ఏ గ్రూప్ అయితే ఉంటుందో బేబీలు కూడా అవే వస్తాయి. కానీ అక్కడక్కడ కొంచెం తేడాలు ఉంటాయి. అంటే కాన్సెప్ట్ ఏంటంటే కొన్నిసార్లు ఆ బ్లడ్ గ్రూప్ సంబంధించిన జన్యువు రెస్పాన్స్ని బట్టి ఆన్సర్ వేరేగా ఉంటుంది అనమాట. సరే మీకు ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే, సపోజ్ ఇక్కడ చూడండి సార్,
ఇప్పుడు ఏం చెప్పాను, ఇది ఫాదర్, ఇది మదర్, ఇది బేబీ. సపోజ్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఇందాకేం చెప్పాను మీకు, ఫాదర్లో ఏ గ్రూప్ అయితే ఉంటుందో, మదర్లో ఏ గ్రూప్ అయితే ఉంటుందో, బేబీలు కూడా అవే వస్తాయి. సపోజ్ ఫాదర్ ఏ అండి, మదర్ ఏ. ఒకటి చూద్దాం సార్. ఓకే, ఫాదర్ ఏ, మదర్ ఓ. అప్పుడు ఏమొస్తుంది, ఏ గారు ఓ గారు. ఫాదర్ బి, మదర్ ఓ, ఏమొస్తుంది, బి గారు ఓ గారు. ఫాదర్ ఓ, మదర్ ఓ, ఏ రావాలి, ఓ రావాలి. అలా కాకుండా ఫాదర్ ఏ, మదర్ ఏబి, అక్కడ ఏ లెటర్స్ అయితే ఏమిటి అవే వస్తాయి, ఏ కానీ, బి కానీ, ఏబి కానీ. ఒకవేళ బి ఇంటూ ఏబి అప్పుడు ఏమొస్తాయి, సేమ్ వస్తాయి. మరి ఏబి ఇంటూ ఏబి అక్కడ ఏ లెటర్స్ అయితే ఉంటాయి అవే వస్తాయి సార్. సింపుల్ లాజిక్ అది కదా. కానీ అక్కడక్కడ కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. అవి ఏంటంటే చూద్దాం. ఇక్కడ ఫాదర్ ఏ, మదర్ ఏ, అప్పుడు ఏం రావాలి, ఏ రావాలి. కానీ రేర్గా ఓ కూడా వస్తుంది. ఎందుకో యాప్లో చూద్దాం మనం. అలాగే బి ఇంటూ బి ఏ రావాలి, బి కానీ, ఓ కానీ. అలాగే ఓ ఇంటూ ఓ చెప్పాలి మీకు. అలాగే ఏ ఇంటూ బి ఇక్కడ ఏ రావచ్చు, బి రావచ్చు, ఏబి రావచ్చు, ఓ రావచ్చు. ఏబి ఇంటూ ఓ ఇక్కడ మాత్రం ఏ కానీ, బి కానీ. ఇవి ఎక్సెప్షన్స్ అండి. అవి ఎందుకో మనం డీటెయిల్డ్గా యాప్లో చూద్దాం సార్. ప్రస్తుతానికి చూడండి, ఇక్కడ ఇవి చాలా వరకు ఏవైతే ఉంటాయో బేబీలు కూడా అవే వస్తాయి. కానీ అవి మాత్రం ఎక్సెప్షన్స్ అండి. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి, ఇక్కడ మదర్కి ఏమో ఓ గ్రూప్ ఉంది, బేబీకి కూడా ఓ గ్రూప్ ఉంది, అవునా కదా. తల్లికి బేబీకి ఓ గ్రూప్ ఉంది. అప్పుడు ఫాదర్ది ఏమవుతుందో అడుగుతున్నాడు. ఇక్కడ ఇక్కడ ఏమడిగాడు, మదర్ ఓ, బేబీ ఓ, మదర్ ఓ, బేబీ ఓ. ఇక్కడ చూస్తారా, అంటే ఇక్కడ ఉన్నాయి సార్, బేబీలో 3 గ్రూప్ ఓ ఉన్నాయి, మదర్ ఉన్నాయి. అప్పుడేమో ఫాదర్ది ఏ కానీ, బి కానీ, ఓ కానీ. ఇక్కడ మదర్ ఓ గ్రూప్ ఉంది, ఇక్కడ బేబీ ఓ గ్రూప్ ఉన్నాయి. ఇక్కడ 3 దగ్గర ఓ ఉన్నాయి కదా, 3 దగ్గర ఓ ఉన్నాయి కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఫాదర్లో ఈ 3 ఆప్షన్ ఛాన్స్ ఉంటుంది. ఏ కానీ, బి కానీ, ఓ కానీ. ఆప్షన్ ఈస్ బి. క్లియర్గా వినాలంటే మన యాప్ చూద్దాం సార్. నెక్స్ట్ వన్, మనలో ఉండే క్రోమోజోముల సంఖ్య. హౌ మెనీ పైర్స్ ఆఫ్ ఆటోజోమ్స్, ఆటోజోమ్స్ అండి, ఎస్పెషల్లీ నాట్ క్రోమోజోమ్స్, ఆటోజోమ్స్ అని చెప్పాల్సి ఉంటుందండి. ఎస్, ఆటోజోమ్స్. యాక్చువల్గా క్రోమోజోముల్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. క్రోమోజోమ్ ఎన్ని మొత్తం 46, అంటే 23 జతలు. అందులో 44 అనేటువంటిది ఆటోజోమ్స్ అండి. రిమైనింగ్ పెయిర్ XX కానీ, XY కానీ ఇది అల్లోజోమ్స్ అంటాం. యాక్చువల్గా మీనింగ్ ఇది. ఆటోజోమ్స్ అంటే ఏంటి, కేవలం శారీరక క్రోమోజోమ్ శారీరక లక్షణాలు మాత్రమే డిసైడ్ చేస్తాయి. రిమైనింగ్ XX కానీ, XY ఏంటిది, విమెన్ యొక్క మెన్ యొక్క జెండర్ డిసైడ్ చేస్తాయి. ఆటోజోమ్ అని చెప్తే ఏమొస్తుంది, 44 కదా. ఆప్షన్ ఈస్ డి. A person with blood group A can donate blood to the persons with blood group A or AB because A అనే రక్త వర్గం కలిగిన వ్యక్తి ఏ బ్లడ్ గ్రూప్ వాడికి, ఏబి బ్లడ్ గ్రూప్ వారికి మాత్రమే బ్లడ్ డొనేట్ చేస్తారు, మిగతా వాళ్ళకి చెయ్యరు. వై అడుగుతున్నాడు. అంటే ఏ గ్రూప్ రక్త వర్గం వారు ఏకి మరియు ఏబి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, మిగతా వాడికి ఎందుకు ఇవ్వరు? మీకు బ్లడ్ గ్రూప్ డొనేషన్ చెప్పేటప్పుడు, రక్తదానం చేసేటప్పుడు తీసుకునే వ్యక్తి, ఇచ్చే వ్యక్తి యొక్క రక్త వర్గాల్లో యాంటీజెన్స్ మ్యాచ్ అయ్యాలి, ఒకే రకమైన ఉండాలి. ప్రతిజనకాలు ఒకే రకమైన ఉండాలి, అప్పుడు మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఇచ్చేవాడు ఏ గ్రూప్ వాడి, తీసుకునేవాడు ఏ గ్రూప్ వాడి. ఇద్దరికి ఏ అనే యాంటీజెన్స్ ఉంటాయి. ఆర్బీసీ పైన, ఎర్ర రక్త కణాల పైన యాంటీజెన్స్ అనే ఇందులో ఏ అనే ఉంటాయి, అందులో ఏ టైప్ ఉంటాయి. ఏ టైప్ యాంటీజెన్స్ అని వీళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గర సేమ్ ఉంటాయి. యాంటీజెన్స్ ఎవరికైతే సమానంగా ఉంటే వాళ్ళకి మాత్రం బ్లడ్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఏ గ్రూప్ వాళ్ళకి ఇస్తారు, ఏబీలో కూడా యాంటీబాడీస్ ఉండవు, యాంటీజెన్సే ఉంటాయి. కాబట్టి ఏ గ్రూప్ వాళ్ళకి, ఏబి గ్రూప్ వాళ్ళకి యాంటీజెన్స్ ఉంటాయి, అవి ఏ గ్రూప్ వాళ్ళతో మ్యాచ్ అవుతాయి, మిగతా వాళ్ళతో మ్యాచ్ అవ్వవు. అందుకే ఆప్షన్ ఏంటి ఇక్కడ చూడండి, హ్యాస్ ఓన్లీ ఏ యాంటీజెన్ అండ్ ఏ బి యాంటీబాడీస్. హ్యాస్ ఓన్లీ బి యాంటీజెన్, ఏ యాంటీబాడీస్. డస్ నాట్ హ్యావ్ యాంటీజెన్స్ ఇన్ యాంటీబాడీస్. హ్యాస్ బోత్ ఏ అండ్ బి యాంటీజెన్స్. మీకు చెప్పానండి, ఇందులో ఏ రకపు యాంటీజెన్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పాను. అంటే ఆప్షన్ బి, ఏ రకపు యాంటీజెన్ మాత్రమే ఉంటాయి, దానికి అపోజిట్ బి రకపు యాంటీబాడీస్ ఉంటాయి. ఎప్పుడైనా ఏ బ్లడ్ గ్రూప్ అయినా సరే 2 రకాలు ఉంటాయి, ఏ టైపు, బి టైపు.
యాంటీజన్ ఏ టైప్ ఉంటే దానికి అపోజిట్ బి టైప్ యాంటీబాడీస్ ఉంటాయి అదే బ్లడ్ గ్రూప్లో. ఒకవేళ ఏ టైప్ యాంటీబాడీస్ ఉంటే బి టైప్ యాంటీజన్స్ ఉంటాయి. ఇందులో ఏ యాంటీజన్ ఉంది కాబట్టి బి యాంటీబాడీస్ ఉన్నాయి. క్లియరా? కాబట్టి ఇంకా లాజిక్ చెప్పాలంటే మీకు ఇంకా వీళ్ళది ఏ గ్రూపు, వీళ్ళది బి గ్రూపు, వీళ్ళది ఏబి గ్రూపు, వాళ్ళ ఓ గ్రూప్ ఎలా చెప్తాం మనం? యాంటీజన్స్ అండ్ యాంటీబాడీస్ ప్రెసెన్స్. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే అందులో యాంటీజన్ ఏ లెటర్తో ఉంటుందో వాళ్ళు అదే గ్రూప్తో పిలుస్తాం. ఏ అనే లెటర్తో ఏ అనే గ్రూప్ యాంటీజన్స్ ఉంటే వాళ్ళది ఏ గ్రూపే. బి టైప్ ఆఫ్ యాంటీజన్స్ ఉంటే వాళ్ళు బి గ్రూప్. ఏబి టైప్ ఆఫ్ యాంటీజన్స్ ఉంటే వాళ్ళు ఏబి గ్రూప్. అసలు యాంటీజన్సే లేవు, వాళ్ళు ఓ గ్రూప్. గుర్తుపెట్టుకోండి, యాంటీజన్స్ అనేది ఏ పేరు మీద ఉంటాయో వాళ్ళు అదే పేరుతో పిలిచాము. క్లియరా? కాబట్టి ఏ అనే యాంటీజన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఏ గ్రూప్ అంటున్నాం. అదే యాంటీజన్స్ ఏలో ఉంటాయి, ఏబిలో ఉంటాయి, అందుకే వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. Amniocentesis is the method used to determine the dash. Amniocentesis అనే పరీక్ష దేనికి? పుట్టే పిల్లవాడు మెయిలా ఫిమేలా అని చెప్పడానికి. ఆప్షన్ ఫీటల్ సెక్స్. సింపుల్. అంటే పుట్టే పిల్లవాడి యొక్క శిశువు యొక్క లింగ పరీక్ష. కైండ్ ఆఫ్ అమైనో యాసిడ్స్, ఒక రకమైన అమైనో ఆమ్లమా? సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ ప్రోటీన్లో అమైనో ఆమ్లాల క్రమాన్ని గుర్తించే పరీక్ష. టైప్ ఆఫ్ హార్మోన్స్, ఒక రకమైన హార్మోన్ల. కాబట్టి ఫీటల్ సెక్స్, పుట్టే పిల్లవాడి యొక్క జెండర్ తెలుసుకోండి. వింగ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ బ్యాట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అనలాగస్ స్ట్రక్చర్స్ బికాస్ దే హ్యావ్. పక్షి గబ్బిలం రెక్కలు క్రియాస్వామ్య అవయవాలు. ఎందుకు? యాక్చువల్గా బయో ఎవల్యూషన్లో ఒక టాపిక్ ఉంటుంది, నిర్మాణ సామ్య అవయవాలు, క్రియాసామ్య అవయవాలు. హోమోలాగస్ ఆర్గన్స్, ఎనలాగస్ ఆర్గన్స్. దట్ డైవర్జెంట్ ఎవల్యూషన్, కన్వర్జెంట్ ఎవల్యూషన్ అని చెప్తాం అనమాట. అభిసార పరిణామం, అపసార పరిణామం. అంటే కొన్ని జీవులకు పూర్వాంగాలు పుట్టుకతో ఒకేలా ఉంటాయి, చేసే పనులు వేరేగా ఉంటాయి. కొన్ని జీవుల పూర్వాంగాలు పుట్టుక ఒకేలా ఉంటాయి, ఫంక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ, ఎనలాగస్ ఆర్గాన్స్ అండ్ హోమోలాగస్ ఆర్గాన్స్. హోమోలాగస్ ఆర్గాన్స్ అంటే తెలుగులో నిర్మాణ సామ్య అవయవాలు. అవి ఎలా ఉంటాయంటే స్ట్రక్చరల్లీ సేమ్, ఫంక్షనల్ డిఫరెంట్. పుట్టుకన్నీ ఒకేలా ఉంటాయి, చేసే పనులు వేరుగా ఉంటాయి. అవి హోమోలాగస్. ఎనలాగస్ అంటే ఏంటి? చేసే పని అందరూ ఒకేలా ఉంటాయి, బట్ పుట్టుక వేరేగా ఉంటుంది. ఆరిజిన్ డిఫరెంట్, ఫంక్షన్ సేమ్. చూడండి, ఆప్షన్ క్రియాసామ్య అవయవాలు. డిఫరెంట్ ఆరిజిన్, కామన్ ఫంక్షన్స్. ఇదేనండి. అంటే పుట్టుక రీత్యా వేరుగా ఉంటాయి, పుట్టుక రీత్యా వేరు, పని రీత్యా విధి రీత్యా సమానం. పక్షి ఒక గ్రూప్ అండి. గబ్బిలం క్షీరదం. పక్షులు పక్షి గ్రూప్లో ఉన్నాయి, అంతే కదా. పక్షులు పిల్లగలం, గబ్బిలం గుడ్లు పెట్టం. గబ్బిలం క్షీరదం గ్రూప్, మ్యామ్మల్ గ్రూప్. బ్యాట్ ఈస్ అ మ్యామ్మల్ గ్రూప్ అండ్ బర్డ్ ఈస్ అ ఏవ్స్ గ్రూప్. బట్ బోత్ వింగ్స్ ఆర్ సేమ్ ఫంక్షన్. చూస్తారు, రెక్కలు ఒకే ఫంక్షన్ చేస్తున్నాయి, బట్ పుట్టుకు వేరు. అలాంటి వాటి క్రియాసామ్య అవయవాలు అంటాం. క్లియర్? రైట్. లాస్ట్ వన్. A disorder which is linked to the Y chromosome in humans. Holandric. Wait. హోలాండ్రిక్ అంటే కేవలం పురుషులలో ఉండేటువంటి జన్యువుల్ని హోలాండ్రిక్ అంటారు. గుర్తుపెట్టుకోండి. బట్టతల, చెవుల్లో వెంట్రుకలు రావడం, ఇవన్నీ జెంట్స్కి వస్తాయి. కాబట్టి డిజార్డర్ వై క్రోమోజోమ్స్ లింక్ ఉన్నటువంటి క్రోమోజోమ్లు ఏవైనా తేడాలు వస్తే ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. వై క్రోమోజోమ్ అంటేనే ఫాదర్లో ఉంటుంది అని అర్థం. కాబట్టి ఫాదర్ నుంచి ఏవైనా క్రోమోజోమ్స్ తేడా ఉంటే అది మదర్ బేబీకి వస్తాయి, పక్కా షూర్. అది కూడా చూద్దాం. ఓన్లీ బి ఎక్స్ప్రెస్డ్ మెయిల్ హూజ్ మదర్స్ వర్ క్యారీస్ ఆఫ్ ద జీన్. మీకు చెప్పాను, కేవలం తండ్రిలో మాత్రమే ఉంటే అవి ఆ పిల్లడికి వస్తాయి. ఇక్కడ మదర్ అనే పదం వచ్చింది కాబట్టి ఆప్షన్ రాంగ్. నెవర్ బి పాస్ ఫ్రమ్ ఫాదర్ టు చైల్డ్. ఫాదర్ నుంచి చైల్డ్కి రావు అంటున్నాడు, ఇది కూడా తప్పే, వస్తాయి. షో ఏ ప్యాటర్న్ ఆఫ్ స్కిప్పింగ్ జనరేషన్స్ ఇన్ ఫ్యామిలీ. దీనివల్ల కొన్ని జనరేషన్స్ మిస్ అవుతాయి, కొన్ని లక్షణాలు అని చెప్పేసి అడుగుతున్నాడు, ఇది కూడా తప్పే. బి పాస్డ్ ఓన్లీ ఫ్రమ్ ద ఫాదర్ టు సన్. చూసారా, ఖచ్చితంగా తండ్రి నుంచి కొడుక్కి మాత్రమే వస్తాయి. అలాంటి వాటిని వైక్రోమోజోమ్ సంబంధించిన వ్యాధులు, చెవుల్లో వెంట్రుకలు, బట్టతల, ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా తండ్రి నుంచి పిల్లవాడికి వస్తాయి.
క్లియర్? ఎందుకో మన యాప్లో చూద్దాం. డౌన్లోడ్ వేణుసార్ ఈగల్ అకాడమీ. రైట్? థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి వీడి గురించి ఏమైనా డౌట్స్ ఏమంటే మాత్రం ఖచ్చితంగా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా మనం సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ.